ఇక డీటెయిల్స్ చూస్తే భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవటంలో కీలకంగా వ్యవహరించిన మహిళా క్రికెటర్ శ్రీచరణి భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించినందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ వేదికపై భారత మహిళల సత్తాను చాటి చెప్పారని, ఎంతో మంది యువ క్రీడాకారిణులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందకరమైన క్షణాలను, టోర్నీలోని అనుభవాలను శ్రీచరణి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పంచుకున్నారు. అంతకుముందు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేసినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, రాష్ట్ర మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ చైర్మన్ ఆనిమిని రవినాయుడు తదితరులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు శ్రీచరణి, మిథాలీ రాజ్లను వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తీసుకుని వచ్చారు. అక్కడ వీరికి మంత్రి లోకేష్ స్వాగతం పలికి సమావేశానికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.